హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇదేంటి అంటే బీటెక్ సిఎస్సి పని అయిపోయిందా, ఇది టాపిక్ అన్నట్టు. సెకండ్ టాపిక్ ఇందులో మనం కవర్ చేస్తున్నటువంటి టాపిక్ ఈ రెసెషన్ లో సిఎస్సి తీసుకోవడం కరెక్టా కాదా, ఈ రెండు విషయాలను మనం కూలంకుషంగా చర్చిద్దాం. బీటెక్ సిఎస్సి పని అయిపోయిందా అంటే బీటెక్ సిఎస్సి పని అయిపోయినట్టే. ఎందుకు అంటే 2013లో మనం ఏదైతే పరిస్థితిలో ఉన్నామో బీటెక్ సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఆ పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం. 2024 వర్సెస్ 2014 వేసుకుందాం. తెలంగాణ విడిపోయిన నాటికి సిఎస్సి సీట్లు మన దగ్గర ఒక 15,000 ఉన్నాయి. ఈ రోజు 80,000 సీట్లు ఉన్నాయి దగ్గర. సీట్స్ పెరగడం ఒక కారణం అయితే రెసిషన్ యొక్క రూపురేఖలు బీటెక్ స్టూడెంట్ ని చేర్చబోయే పేరెంట్ యొక్క పర్స్పెక్టివ్ లో నేను చెప్తాను. చూడండి తల్లిదండ్రులారా, మీరు మీ బాబుని ఒక్క ఉద్యోగం కోసం 600 నుంచి 700 మంది లైన్ లో ఉండేటువంటి కాంపిటేటివ్ జోన్ లోకి నెట్టి మీరు ఫైట్ చేయమని అడుగుతున్నారు. ఇది చాలా అన్యాయం. పక్కింటి ఆంటీ వాళ్ళు లేకపోతే పక్కింటి వాళ్ళు నారాయణ సీచర్ లో చదివించినారని చెప్పేసి వాళ్ళు సిఎస్సి చేర్చిందని మీ బాబును మీ పాపను తీసుకుపోయి సిఎస్సి లో చేర్చొద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.